హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. ఈరోజు ఇంకో 4 కట్ బ్యాంగిల్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా డిజైన్. ఈ డిజైన్ ఎలా చేసుకున్నాను, ఏమేమి యూజ్ చేశాను, ఎంత టైం పట్టింది అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ తీసుకున్నవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. గ్రీన్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ చేశాను, ఇంకో 2 బ్యాంగిల్స్ మీకు చూపిస్తూ చేస్తున్నాను. నేను దీనికి వాడింది వచ్చి రెక్టాంగిల్ గోల్డ్ అండ్ షుగర్ బీట్స్ చిన్న బాల్స్ లెక్క ఉంటాయి, అవి షుగర్ బీట్స్. ఫస్ట్ మధ్యలో గ్లూ పెట్టేసుకొని ఒక రెక్టాంగిల్ పెట్టేసుకోవాలి. చుట్టూతా అటు సైడ్ ఇటు సైడ్ 3 షుగర్ బీట్స్ పెట్టుకున్నాను అనమాట, వి షేప్ వచ్చేటట్టు. పై లేయర్లో 2 షుగర్ బీట్స్, కింద రెండింటి సెంటర్లో ఒక షుగర్ బీట్ పెట్టాలి. షుగర్ బీట్స్ అంటించుకోవడం చాలా 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 అంటే అది చిరాకు వస్తుంది అనమాట. అవి ఏంటంటే మన గ్లూ పెన్తోనే వెనక్కి వచ్చేస్తుంటాయి, అంటుకోవు. గ్లూ ఎక్కువ పెట్టినా కానీ సరిగ్గా అంటుకోవు. ఇది చాలామంది ఫేస్ చేస్తుంటారు. చూసారు ఇక్కడ కూడా ఒకటేమో సరిగ్గా అంటుకుంటే ఇంకోటి అంటుకోదు. గ్లూ పెన్కి ఏమో గమ్ అంటుకుపోతూ ఉంటుంది. ఇట్లా చాలా టైమ్స్ చిరాకు వచ్చింది. ఒకసారి అయితే మధ్యలో చేతితో కూడా అంటించి ట్రై చేశాను నేను. చూసారా, ఇక్కడ చేతితో అంటిస్తున్నాను గ్లూ స్టిక్తో, ఇంకా అంటుకోకపోతే. షుగర్ బిట్ చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి మనము. అవి చాలా చిన్నగా ఉంటాయి కదా, వాటికి ఏంటంటే గ్లూ ఎక్కువ ఉన్నా కానీ ఒక్కోసారి అంటుకో. గ్లూ సరిగ్గా తీసుకోవాలి. ఇక్కడ నేను డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ కదా, అందుకంటే బ్యాంగిల్ మొత్తం కవర్ అవ్వాలని దగ్గరగా జస్ట్ ఒక ఫింగర్ గ్యాప్, ఒక డిజైన్కి మధ్యలో ఒక ఫింగర్ గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను. ఇక్కడ ఏం ట్రై చేశానంటే జస్ట్ గ్లూ మొత్తం అప్లై చేయకుండా నాకు ఎక్కడైతే 3 కావాలో జస్ట్ ఒక్కొక్క డాట్ లాగా పెట్టి చూశాను. ఇదైతే వర్క్ అయింది. సరే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మొత్తం గ్లూ స్ప్రెడ్ చేసేయకుండా డాట్స్ లాగా పెట్టి బీడ్స్ అంటించడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం మంచిగానే అంటుకున్నాయి అనిపించింది. ఇంకోటి ఏంటంటే గ్లూ పెన్లో గ్లూ అనేది ఎక్కువ ఉంచకండి, కొంచెం తక్కువ ఉంచితే కూడా మంచిగా అంటుకున్నాయి నాకు. అది నేను తర్వాత ట్రై చేశాను. గ్లూ కొంచెం తీసేస్తే ఏంటంటే ఆ పెన్ సైజ్కి బీడ్ సైజ్కి సరిపోయి పర్ఫెక్ట్గా అంటుకున్నాయి అనిపించింది నాకు. నేను మొత్తం బ్యాంగిల్కి 6 రెక్టాంగులర్ బీడ్స్ వాడాను. 6 బీడ్స్కి బ్యాంగిల్ నాకు ఫిల్ అయిపోయింది, మంచిగా వచ్చింది డిజైన్ కూడా. షుగర్ బీడ్స్ వచ్చేసి ఒక్క డిజైన్కి 6 పట్టినాయి. అట్లా బ్యాంగిల్ మొత్తానికి 36 షుగర్ బీడ్స్ అనేవి పట్టినాయి నాకు. చూసారు కదా, ఇలాగే బ్యాంగిల్ మొత్తం జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బ్యాంగిల్ అయిపోయింది, చూపిస్తున్నాను. ఇలాగే ఇంకో సెకండ్ బ్యాంగిల్ కూడా పెట్టేసుకున్నాను, షుగర్ బిట్స్ అవి. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మీకు ఏమైనా కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి కస్టమైజేషన్స్ అయినా చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
చూసారు కదా, ఇక్కడ సెకండ్ బ్యాంగిల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డిజైన్ అనేది. 2 బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఎట్లా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఓవరాల్ లుక్ అనేది చూసారా, ఇది 4 కట్ బ్యాంగిల్ ఓవరాల్ లుక్ అనేది నేను తీసుకున్న డిజైన్. క్యూట్గా ఉంది కదా డిజైన్ అనేది. మీకు నచ్చితే ట్రై చేయండి. డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా క్యూట్ సింపుల్ డిజైన్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.